కానీ ఇప్పుడు పార్టీ పెట్టి కేసీఆర్ హరీష్ రావు ఒక్కడే బాగుపడలేడు కదా. ఆ పార్టీ పెట్టి ఎంతో మందికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఎంతో మంది ఎంపీలను చేసిండు. ఉద్యమ కాలంలో కష్టపడ్డలకు పదవులు వచ్చినాయి కదా. ఒకటిను పదవుల కోసం కాదు, ఈ రాష్ట్రాన్ని ఎవడు పరిపాలించాడు? బీసీయా, ఎస్సీయా? 1200 మంది బిడ్డలు చనిపోయినటువంటి జాతులు ఉన్నాయి ఇక్కడ. ఎస్సీలు, ఎస్టీలు, ఆదివాసులు, బీసీలు, దళితులు, ఇంతమంది బిడ్డలు, 1200 మంది బిడ్డలు చనిపోతే దాంట్లోకి వెళ్ళి ఒక్కరినన్నా రాష్ట్ర హోంమంత్రి కానీ, దాంట్లోకి వెళ్ళి ఒక్కరినన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఆ జాతులకు సంబంధించి చేసిందా? చేయలేదే. నువ్వు టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నదే ఈ రాష్ట్రంలో కమ్మలు రెడ్లు పరిపాలిస్తున్నారు, వెలుమల మీవెందుకు పరిపాలించకూడదు అని ఒక దుర్మార్గమైన ఆలోచనతో వాడు టీఆర్ఎస్ పార్టీని పెట్టుకుని మేము డైరెక్ట్ పోతే ఈ రాష్ట్రంలో వెలుమల దొరలు నమ్మరు. ఓకే, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో దొరలు నమ్మరు. ఎందుకంటే దొరలకు ఒక చరిత్ర ఉంది రాష్ట్రంలో. 100 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలను, ఎస్టీలను, ఆదివాసులను, అణగారిన కులాలను అణిసివేసారు, ఎట్టి శాఖలు చేయించుకున్నారు. ఇయ్యలో ఎస్సీలకు, ఎస్టీలకు, ఆదివాసీలకు, ఇక్కడ ఉన్నటువంటి అణగారిన కులకు భూములు లేకుండా చేశారు, ఇండ్లు లేకుండా చేశారు, ఎట్టి శాఖలు చేశారు, పశువుల కన్నా హీనంగా చూశారు, అణిసివేశారు. ఈ జాతులకు సంబంధించిన మహిళలను, ఆడపిల్లలను మానభంగాలు చేశారు, వాడుకున్నారు, అనేకమైన హరాస్మెంట్ చేశారు. అదేవిధంగా దొరలు కాకుండా మన దొరలతో పాటు రజాకారులు, తర్వాత నిజాం, వీళ్ళంతా కుమ్ముక్కయ్యారు. ఇటు దొరలు, రజాకారులు, నిజాం, వీళ్ళందరూ ఏకమై ఏం చేశారంటే ఇక్కడ ఉన్నటువంటి దళితుల మీద, ఎస్టీల మీద, ఆదివాసీల మీద, అణగారిన కులాల మీద పెత్తనం చేసి వాళ్ళని ఎట్టి శాఖలు చేయించుకొని వాళ్ళకు భూములు లేకుండా, ఇండ్లు లేకుండా, వాళ్ళకు చదువు లేకుండా అనేకంగా మానసికంగా వేధించి 100 సంవత్సరాలు వాళ్ళను నానా తిప్పలు పెట్టారు. చరిత్ర మర్చిపోలే తెలంగాణ ప్రజలు. ఇంకోటి అట్లా కాబట్టే ఇది దొరలకు తెలుసు, మేము డైరెక్ట్ ఎలక్షన్లకు పోతే మమ్మల్ని తెలంగాణ ప్రజలు నమ్మరు అని చెప్పి తెలంగాణ సెంటిమెంట్ను అడ్డు పెట్టుకొని పార్టీని పెట్టుకుని ఏం చేశాడు? 2004లో పోటీ చేశాడు కదా, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని 2004లో పోటీ చేసి డైరెక్టు నువ్వు తెలంగాణ కోసం ఉద్యమం చేసేటోడివి, వార్డు మెంబర్ కూడా కాదు ఈ హరీష్ రావు అనేటోడు మంత్రి అయిండు. కేసీఆర్ మంత్రి చేశాడు. ఇదే కేసీఆర్ ఎంపీ గెలిచి యూపీఏ గవర్నమెంట్ అప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర మంత్రి అయిండు, కార్మిక శాఖ మంత్రి. ఎవరు? కేసీఆర్. మీకు తెలంగాణనే ఇంట్రెస్ట్ ఉంటే, తెలంగాణని కావాలని ఉంటే నీ అల్లునికి మంత్రి పదవి ఎందుకు? హరీష్ రావు నీ అల్లుడికి మంత్రి పదవి ఎందుకు ఇచ్చినావు? నువ్వు కేంద్ర మంత్రి ఎట్లయినావు? దానికి జవాబు చెప్పు. నువ్వు రాష్ట్రమే కావాలని అనుకుంటే మీరు మంత్రి పదవులు తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారో చెప్పాలి. రెండోది, మీరంతా ఎమ్మెల్యేలు అయినరు కదా, ఏం బికిర్రు? ఇంకోటి, వీళ్ళను తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడం కోసం ఎమ్మెల్యేలు అవుడు, రాజీనామా చేసుడు. అదో మేము తెలంగాణ కోసం రాజీనామా చేయలే, తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడం కోసం రాజీనామా చేసిండు వాళ్ళు. కొన్ని రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేసి ఊకున్నారా? మేము తెలంగాణ వచ్చిండే పదవులు కావాలి మాకు, అప్పటిదాకా ఈ పదవులు వద్దని త్యాగం చేసిరా? చేయలే. ఇటు రాజీనామా చేసుడు, ఎలక్షన్ రావడం, మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేయడం, మళ్ళీ గెలవడం, అదో మేము తెలంగాణ కోసం త్యాగం చేసినని చెప్పుకున్నాం. ఇప్పుడు త్యాగాలు చేయలేరంటారా? ఇప్పుడు మీరు చూడండి, రీసెంట్గా పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోయారు, మాజీ ఎమ్మెల్యే, నర్సంపేట ఎమ్మెల్యే. వాళ్ళు ఇంటికి పోయింది కేసీఆర్, ఆ కుటుంబాన్ని పరామర్శించుడు, ఆదుకుంటా, నేను ఒక పెద్దన్న లెక్క మీకు అండగా ఉంటాడు. సో ఇదంతా ఉద్యమకారుల్ని గుర్తించినట్టు కదా, వాళ్ళని ఆదుకున్నట్టు కదా కేసీఆర్. త్యాగం అంటే ఏంటంటే, త్యాగం అంటే నీవు కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ ఏ పదవులు తీసుకోకుండా మేము తెలంగాణ కోసమే, తెలంగాణ వచ్చినట్టు మాకు పదవులు కావాలి అని ఆ లక్ష్యం పెట్టుకుంటే దాన్ని తెలంగాణ కోసం త్యాగం చేసినట్టు. మీరు ఎన్నడూ తెలంగాణ కోసం త్యాగం చేసినట్టు కనపడలేదు. వార్డు మెంబర్ కానీ హరీష్ రావు కానీ 2004లో మంత్రి చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఎస్, అవునా?
రెండవది నువ్వు కేంద్ర మంత్రి వేయావు కేసీఆర్. రెండవది అప్పటి నుండి వీళ్ళకు ఓట్లు సీట్లు. తెలంగాణ మీద ప్రేమ కన్నా ఎక్కువ ఏంటంటే రెచ్చగొట్టుడు ప్రజలు. మేము రాయనం చేసినాం, అవు నిజంగా తెలంగాణ కోసం రాయనం చేసాం. రాయనం చేసి ఊకున్నారా? మరి మేము పోటీ చేయమని ఊకున్నారా? కాదు, మళ్ళీ పోటీ చేశారు, మళ్ళీ గెలిచారు. పదవి లేకుండా ఏనాడు కూడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కేటీఆర్ చిన్న కేటీఆర్ వాళ్ళకి పదవులు లేకుండా ఎప్పుడు లేరు. వాళ్ళు పదవులతోనే పదవులను అడ్డం పెట్టుకొని తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టారు. రెండోది 2014 దాకా 1200 మంది బిడ్డలు చనిపోయారు. వాళ్ళ కుటుంబాలలో ఎమ్మెల్యే అయినరా, ఎంపీ అయినరా, మంత్రి అయినరా. రెండోది తెలంగాణ ఉద్యమకారులు త్యాగం చేసిన బిడ్డలు, త్యాగం చేసినటువంటి తెలంగాణ కోసం లాఠీ దెబ్బలు తిని జైలుకు పోయి అరెస్ట్ అయ్యి తెలంగాణ కోసం ఆస్తులు పోగొట్టుకొని తిరిగినటువంటి వాడు ఎవడన్నా ఎమ్మెల్యే అయిందా, ఎంపీని చేసిండా, మంత్రిని చేసిండా? చేయలేదే. త్యాగం అంటే ఏంటి? త్యాగానికి చెప్పాలి కదా, త్యాగం అంటే ఈ త్యాగం. పోని ఈ కేసీఆర్ గిట్ట ఎప్పుడైనా అరెస్ట్ అయ్యిందా, జైలుకు పోయిండా? కేటీఆర్ అంటోడు జైలుకు పోయిండా? హరీష్ రావు అంటోడు జైలుకు పోయిండా? వీళ్ళు ఏమన్నా వీళ్ళ ఇళ్ళలో ఎవడని చచ్చిపోయిండా? ఇంకోటి వీళ్ళ సామాజిక వర్గం నుండి ఎవడన్నా తెలంగాణ కోసం చచ్చిపోయాడా ఒక్కడన్నా? త్యాగం అంటే ఏంటి? త్యాగం అనేది లేదు. వీళ్ళు అధికారం, ఓటు సీటు అధికారం కోసమే టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నారు. కానీ మీడియా వాళ్ళు, కొంతమంది విశ్లేషకులు వీళ్ళందరికీ అవగాహన లేక మాట్లాడుతుంటారు. అవగాహన లేనటువంటి ఆలోచనతో మాట్లాడుతారు. అది కరెక్ట్ కాదు అంటున్నా. ఎవరు విశ్లేషకులు చెప్తా, నేను టైం వచ్చినప్పుడు చెప్తాను. అది మాట్లాడితే ప్రజలు గమనిస్తున్నారు. సిగ్గుండాలి మాట్లాడడానికి, సిగ్గుండాలి. ఏమి ఎవరైనా సిగ్గుండాలి మాట్లాడడానికి. ఏం త్యాగం చేశారు? వాళ్ళ కుటుంబంలో నేను తెచ్చిండా? వాళ్ళు ఎవడైనా జైలుకు పోయిండా? వాడు కేసీఆర్ అంటాడు దొంగ దీక్ష పట్టిండు. కరీంనగర్ నుంచి బయలుదేరి సిద్దిపేట నుంచి ఖమ్మం పోయినాక చల్ నాకు ఇట్లను కూడా తీసుకురావని 3 గంటలకు డాక్టర్ గోపీనాథ్ సాక్ష్యం దీనికి. ఇడ్లీ కూడా తిన్నాడు, ఆడ బెడ్లో వండుకున్నాడు, ఆడ మంచి ట్రీట్మెంట్ జరుగుతలేదు, గ్లూకోజ్లు ఎక్కించిండ్రు. ఆ నుంచి డైరెక్ట్ ఇక్కడికి హైదరాబాద్ తెచ్చిండ్రు. హైదరాబాద్ నిమ్స్లు వేసిండ్రు. పొద్దున గ్లూకోజ్లు పెట్టారు. పొద్దున్న లేతే ఇడ్లీ వడ తిన్నాడు. ఇదేం త్యాగమే? ఇదేం త్యాగం? ఇప్పుడు ఏం చెప్పుకుంటే తెలుసా? సావు నోట్లన్నట్టు తలబెట్టినట్ట. ఎవడే సావు నోట్లు తలబెడితే చచ్చిపోలేదేందే? పొట్టి శ్రీరాములు 40 రోజులు అమర నిరదీక్ష చేసిండు. అమర నిరదీక్ష చనిపోయిండే. ఆ గదిని త్యాగం అంటారు. మరి నువ్వేం త్యాగం చేసినవే? నువ్వేం త్యాగం చేసినావు? మీకు త్యాగాలు అనడానికి మీకు మీడియా వాళ్ళకి ఎందుకంటే మీకు అవగాహన ఉందో లేదో నాకు తెలియదు. దయచేసి అవగాహన ఉంటే వాస్తవానికి మీరు వాస్తవాలకు వెళ్ళి దాని మీద మొత్తం పరిశీలించిన తర్వాత ఆలోచన చేయాలి తప్ప మీరు త్యాగం ఎవడ త్యాగం చేసింది? అందుకోసమే త్యాగం అనేది దానికి కొన్ని ఉంటాయి. ఆ త్యాగాలంటే వాళ్ళ కుటుంబం ఎవడు చేయలేదు. ఎవడు జైలుకు పోలే, ఎవడు జావలే, ఎవడు అరెస్ట్ కాలేదు, ఎవరి మీద కేసులు లేవు. 1200 ఏం చేయకుండా కేసీఆర్ ఎట్లా నాయకుడు అయ్యిండు? ఏం చేయకుండా కేసీఆర్ ఎట్లా ముఖ్యమంత్రి అయ్యిండు? తెలంగాణ ఏం చేయకుండా ఇన్నిసార్లు ఓటమి ఎరగని ఒక వీరుని లెక్క కేసీఆర్ ఎట్లా నిలబడగలిగిండు? పార్టీ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని, తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి తెలంగాణ 1200 మంది బిడ్డలు చనిపోయిన దాన్ని వాడుకున్నాడు. తెలంగాణ బిడ్డలు చనిపోతున్నారు అని ఆ టీఆర్ఎస్ పార్టీని పెట్టుకొని తెలంగాణ బిడ్డలు చనిపోతున్నారు, వీని జాతోడు ఎవరు లేడు దాంట్లో, తెలంగాణ బిడ్డలు చనిపోతున్నారు అని చెప్పి రెచ్చగొట్టి ప్రజలకేంది పాపం మాకు తెలంగాణ కావాలి, విద్యార్థులకేంది తెలంగాణ కావాలి, ప్రజలకేంది తెలంగాణ కావాలి, నిజంగా తెలంగాణ కావాలనేది అందరు రోడ్ల మీదకి వచ్చారు. ఎప్పుడు వచ్చారు? 2009 నుంచి 14 దాకా రోడ్ల మీద వచ్చారు. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, మీకు చాలా ముఖ్యమైన విషయం. 2001 నుండి 2009 దాకా ఎవరు రోడ్డు మీదకి రాలేదు. కేసీఆర్ నమ్మలే, దొరను నమ్మలే. మీరు ఒకసారి వెనక్కి వెళ్ళండి. టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నాడు కానీ ఎప్పుడు దొరను నమ్మలే ప్రజలు. అమ్మో వీళ్ళు మోసం. ఇప్పుడు ప్రజలు నమ్మలేదు. ఎప్పుడు నమ్మిర్రు? 2009లో విద్యార్థులు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు
మొత్తం బయటికి వచ్చి తెలంగాణ రాష్ట్రం కావాలని మొత్తం రాష్ట్రం కోసం మొత్తం రోడ్ల మీదకి వచ్చేసారు. అప్పుడు ఉప్పెన్నగా ఉద్యమం లేచింది. ఆ లేచిందని వాడుకున్నాడు, టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నాడు కదా, లేచిందని వాడుకున్నాడు. ఈయనలే అట్లాంటి 2001 నుంచి 2009 దాకా ఉద్యమమే లేదు. వాళ్ళే టీఆర్ఎస్ వాళ్ళ పార్టీ వాళ్ళు తెలంగాణ కావాలంటే ప్రజలు నమ్ముతలేరు. ప్రజలు నమ్మి బయటికి రాలే. ఎప్పుడు వచ్చిండ్రు? 2009 శ్రీకాంతాచారి చనిపోయాడు చూడు. అప్పటి నుండి 2014 దాకా తెలంగాణ విద్యార్థులు, ప్రజలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు అన్ని రోడ్ల మీదకి వచ్చాము. ఇప్పుడు గజలకాంత్ గారు ట్రెండింగ్ టాపిక్ ఒకటి మాట్లాడదాము. పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించి కొంత ఆయన విగ్రహానికి సంబంధించిన గద్దెను కాంగ్రెస్ వాళ్ళ దగ్గర నుండి కూల్చిన ఒక చర్చ జరుగుతున్నది. ఆయన అంత్యక్రియల్లో అధికారిక లాంఛనాలతో చేస్తామని చివరి క్షణంలో చెప్పి ఆ అంత్యక్రియల్లో తుపాకులు కూడా పేలలేవనేటువంటి ఒక చర్చను ప్రధానంగా తీసుకొస్తున్నది. ఎట్లా చూస్తారు? నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ది సుదర్శన్ ఇంటికి పోయిండు, పరామర్శించిండు, ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేసి అండగా ఉంటాయని చెప్పాడు. ఏం చెప్తారు దీని మీద? గుర్తుపెట్టుకోండి, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అనారోగ్యంతో ఉన్నప్పుడే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే అక్కడ డీజీపీ గారితో మాట్లాడి ఆదేశాలు ఇచ్చాడు. ఎక్కడ కూడా ట్రాఫిక్ ప్రాబ్లం రాకుండా క్లియరెన్స్ చేయండి. అక్కడ నుండి ఇక్కడ దాకా యశోద హాస్పిటల్కి వచ్చేదాకా అసలు రోడ్లు అంతా గ్రీన్ ఛానల్ పెట్టండి అని చెప్పి డీజీపీ గారికి చెప్తే డీజీపీ గారు అక్కడ వరంగల్ నుంచి హైదరాబాదు యశోద హాస్పిటల్ దాకా మొత్తం అన్ని క్లియరింగ్ చేసి 1:10 వచ్చేసారు యశోదకు. యశోద హాస్పిటల్ డాక్టర్లతో కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేసి ఆయన ఆరోగ్యం ఎట్లా ఉందో మాకు ఎప్పటికప్పుడు చెప్పండి, ఆయనకి ఏ ట్రీట్మెంట్ అయినా చేయండి, ఆయన బతికించండి, ఏ ఖర్చైనా అవసరం కూడా ప్రభుత్వం పెడుతుంది అని చెప్పి స్వయంగా మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇది నగ్న సత్యం. రెండోది, ఆయన చనిపోయాడు, ఆయన భగవంతుడు తీసుకుపోయాడు, ఆయన చనిపోయాడు. ఆయన చనిపోతే దాన సంస్కారాలు చేస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారు ఒక ఉద్యమకారుడిని గౌరవించి ప్రభుత్వ లాంఛనాలతో దాన సంస్కారాలు చేయండి అని చెప్పడం జరిగింది. ప్రభుత్వ లాంఛనంతో దాన సంస్కారాలు చేశారు. మీ మీడియా మొత్తం చూపించాలి. మళ్ళా తుపాకులు వేయలేదు, ఇవన్నీ చిల్లర మాటలు, ఇదంతా దొంగ మాటలు, ఇదంతా ఇంకా మభ్యపెట్టే మాటలు ఎందుకు చేస్తున్నారు అబ్బాయి? నాకు అర్థమే కాదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అంటాడు, వీళ్ళు ముగ్గురు ఏంటంటే మాకు ఎటు చేసి వాళ్ళకి మనసు పడతలేదు, అధికారం కావాలి, శవాలను అడ్డం పెట్టుకుని అధికారం చేద్దాం, శవాలను అడ్డం పెట్టుకుందాం. ఎందుకంటే గత ఉద్యమంలో శవాలను అడ్డం పెట్టుకునే కదా వీళ్ళు రాజకీయాలు చేసింది. ఇప్పుడు కూడా శవాలను అడ్డం పెట్టుకుంటే అవి నడవై కేటీఆర్, హరీష్ రావు, ఇవి నడవై ప్రజలు నమ్మర్రబై. మీరు ఎన్ని అన్నా, మీరెంత కట్టెబెట్టి తిచ్చుకున్నా నమ్మర్రబై. మీ దొర కుటుంబాన్ని నమ్మర్రబై. మీరు ఇక్కడన్నా మారండి, శివ రాజకీయాలు చేయకండి అని అంటున్నా. రెండోది, పెద్దిరెడ్డి గారికి, ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఉద్యమకారుని గౌరవించి దాన సంస్కారాలు చేయించాడు మా ముఖ్యమంత్రి గారు. రెండోది, గద్దర్ చనిపోతే ఉద్యమకారునిగా ఆయనకు ప్రభుత్వ లాంఛనంతో దాన సంస్కారాలు చేయించాడు. అంత్యశ్రీ చనిపోతే అంత్యశ్రీకి పెద్ద కొడుగ్గా పోయిండు, పాడేమోశాడు, ప్రభుత్వ లాంఛనంతో దాన సంస్కారాలు చేశాడు. ఉద్యమకారుని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉద్యమకాలను కానీ ప్రజలను కానీ సమానంగా చూడాలి అని గౌరవించుకుంటూ ప్రభుత్వ లాంఛనాలతో ఉద్యమకారుల చనిపోతే దాన సంస్కారాలు చేయించాడు మా ముఖ్యమంత్రి గారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మీ కేసీఆర్ కూడా అనారోగ్యంతో ఉంటే శత్రువు అయినప్పటికి కూడా మా ముఖ్యమంత్రి గారు పోయి పరామర్శించి వచ్చాడు. ఇది గుర్తు చేస్తున్నా, ఇది మీ మీడియా ద్వారా ప్రజలు చూస్తారు కాబట్టి. రెండవది, మీరెప్పుడన్నా మీ ప్రభుత్వం 10 ఏళ్ళ ప్రభుత్వం కేసీఆర్ది, 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇంటున్నాబా, 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు రాష్ట్రంలో. ఎప్పుడైనా ఉద్యమకారులకు ప్రభుత్వ లాంఛనాలతో దాన సంస్కారాలు చేసిండా? ఒక్కటి చూపించరా కేటీఆర్, హరీష్ రావు, ఒక్కటి చూపించరా మీరు? తెలంగాణ ఉద్యమకారులు చనిపోతే 10 ఏళ్ల కాలంలో దాన సంస్కారాలు చేశారా మీరు?
ప్రభుత్వ లాంఛనాలతో. అది ఎప్పుడు అవి ఒక్కటి చూపించండి. రెండవది, కంటోన్మెంట్ స్థాయిన చనిపోయాడు. కంటోన్మెంట్ స్థాయిన 6 సార్లు ఎమ్మెల్యే. కేసీఆర్ ఎన్నిసార్లు గెలిచిండో సాయన్న కూడా అన్నిసార్లు గెలిచిండు. తర్వాత కంటోన్మెంట్ స్థాయన్న మత్స్యలేని నాయకుడు, అవినీతి లేని నాయకుడు. ఎమ్మెల్యే గుండంగా చనిపోతే ప్రభుత్వ లాంఛనాలతో దాన సంస్కరణ జరగాలి. కేసీఆర్ ముఖ్యమంత్రి, అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి, ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యేనే సాయన్న, కంటోన్మెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యే. మరి ఎందుకు ఇవ్వలేదు? దానికి కేటీఆర్, హరీష్ రావు మీరు జవాబు ఇప్పండి రాబోయి. అదేవిధంగా సాయి చంద్ విద్యార్థి దశ నుండి తెలంగాణ ఉద్యమం చేశాడు, కష్టపడ్డాడు, లాఠీ దెబ్బలు తిన్నాడు.